సమాజ సేవలో డీజేఆర్ ట్రస్ట్ మరోమారు దాతృత్వాన్ని చాటుకుంది. అధిక ఉష్ణోగ్రతల బారి నుంచి ప్రజలకు వేసవి తాపాన్ని తగ్గించేందుకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా నగరంలో మజ్జిగ, త్రాగునీటి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని రిమ్స్ హాస్పిటల్, ప్రకాశం భవనం, కోర్టు సెంటర్, కర్నూలు రోడ్, టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఆయన సతీమణి దామచర్ల నాగసత్యలత, వారి కుమార్తెలు అనీష లక్ష్మి, తనుజ లక్ష్మిలు ప్రారంభించి ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఒంగోలు నగరంలో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 6 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా సాయంత్రం వరకు మంచినీటితో పాటు మజ్జిగను అందిస్తామని తెలిపారు. ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వాటిని వేసవికాలం ముగిసే వరకు కొనసాగిస్తామని తెలియజేశారు. అనంతరం నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నాగసత్యలత దంపతుల వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేకును దామచర్ల జనార్దన్ దంపతులు కట్ చేశారు. టీడీపీ శ్రేణులు వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్తారు కదా మంచిగా కూడా సార్ కొంచెం ఎన్నుకోండి రావాలి, కొంచెం ఎన్నుకోండి బాబాయ్. నువ్వు అడ్డలే మేడం ఇక తీసుకో వచ్చారు వీళ్ళందరూ. మనకు ఒంగోలులో ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం మనకి ఈ టైంలో వచ్చిన తర్వాత ఎప్పుడు చలివేంద్రాలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈరోజు చలివేంద్రాలు కూడా అన్ని ప్లేసెస్లో, మెయిన్ ముఖ్యమైన ప్లేసుల్లో 6 ప్లేసుల్లో ఈరోజు ఓపెన్ చేసాం. దాంట్లో అన్నిట్లో కూడా మంచినీళ్ళు అనేదితో పాటు మజ్జిగ కూడా ప్రతిరోజు మజ్జిగ ఇచ్చేటట్టుగా దాని కార్యక్రమాలు కూడా చేశారు. దాని డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. పోయినసారి 25 సెంటర్లో పెట్టాం. 25 సెంటర్లో పెట్టినా కొన్ని సెంటర్లు సరిగ్గా అక్కడ ఎక్కువ మంది రాకపోవటం, ఉత్తమ మంచినీళ్ళు అవ్వటం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేజర్గా ఉండే దగ్గర మజ్జిగ, మంచినీళ్ళు 2 ఇచ్చేటట్టుగా సాయంత్రం దాకా ఉండేటట్టుగా దీన్ని కూడా చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడా కూడా వడదెబ్బలు కానీ ఇట్లాంటివి రాకూడదు. హెడ్ క్వార్టర్ కాబట్టి పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడతా ఉన్నాం మన ట్రస్ట్ ద్వారా అని చెప్పి కూడా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ ట్రస్ట్ ఈ ఇయర్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది మే ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కూడా ఈ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుద్ది. అందరికీ ఇంటిమేట్ చేసి అంత పబ్లిసిటీ చేస్తారు. ఈసారి కూడా చాలామంది అడుగుతున్నారు ఎగ్జామ్ ఎప్పుడు పడతారు అని చెప్పని. మే సెకండ్ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ ఇంటిమేట్ చేస్తారండి ఒకసారి అంతా ఎగ్జామ్ గురించి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.